మరిన్ని వివరాలు అందించేందుకు మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి రైత్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఎవరికి కేబినెట్ లో బెత్తు తొక్కుతుందా అని అందరు నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితులు, ఓవరాల్ అప్డేట్స్ ఏంది? శంకరి, ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. చంద్రబాబు నాయుడు టీం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే కొత్త ప్రభుత్వంతో పాటు కేబినెట్ మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇప్పటికే సభా ప్రాంగణం సిద్ధమైంది, విఐపీలు కూడా చేరుకుంటున్నారు. మరొక వైపు ఇవాళ మనం చూసాం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఆయన్ను ఏదైతే శాసనసభ పక్ష నేతగా మొదట, తర్వాత ఆయన్ని ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు, దీనికి పురంధరేశ్వరి కూడా ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఇక ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించబోతున్నటువంటి పరిస్థితి. ఆయనతో పాటుగా మొత్తం అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా కేబినెట్ లో ఉండబోతున్నారు. కేబినెట్ సంబంధించినటువంటి విషయం పైన చంద్రబాబు నాయుడు ఏకాంతంగా దీనికి సంబంధించి ఒక కసరత్తు అయితే కొంతవరకు కంప్లీట్ చేశారు. ఏ కన్వెన్షన్ లో మనం చూసాం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా భేటీ అయ్యారు. వారు కూడా కొంత దీనిపైన చర్చించినట్లుగా తెలుస్తోంది. సో దీంతో పాటుగా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి వారు ఎవరు కేబినెట్ లో ఉంటారనే దానిపైన ఇవాళ మరి కాసేపట్లోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలానే జేపీ నడ్డాలు కూడా విజయవాడకు రాబోతున్నారు. రేపు వారు కూడా ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్న నేపథ్యంలో వారు ఆ పేర్లను కూడా సూచించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన సంబంధించినటువంటి వారిని మాత్రం ఇప్పటికే ఒక కసరత్తు చేశారు. ఇంకా అన్ని అంశాలని పరిగణలోకి తీసుకునే ప్రాంతాలు, సామాజిక అంశాలు, సీనియారిటీ, అట్లనే కొత్త వారు, సో పార్టీ కోసం కమిటెడ్ గా పనిచేసినటువంటి వారు, వీటి అనేక అంశాలను ఈసారి ప్రాతిపదికగా తీసుకొని కొత్త పాత కలయికలతో, సామాజిక సమీకరణలతో మహిళలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ ఈసారి కేబినెట్ కూర్పు సిద్ధమైంది. ఇంకొక వైపు మనం చూస్తున్నాం, ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఘట్టానికి గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మొత్తం వేదిక సిద్ధమైంది. సో ఇంకోవైపు విఐపీలు, వివిఐపీలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వారికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరొక వైపు ఎవరైతే పదవుల కోసం అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబోతున్న నేపథ్యంలో సో కేబినెట్ లో ఉండాలని చెప్పి తహతహలాడేటువంటి వారు తమ వంతు ప్రయత్నాలు ఇంకా చేస్తూనే ఉన్నారు. పార్టీ కార్యాలయం వద్ద కావచ్చు సందడి నెలకొంది. చంద్రబాబు నివాసానికి కూడా చాలా మంది వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సో రకరకాల పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి కూడా ఓవరాల్ గా ప్రస్తుతం అయితే మాత్రం కేబినెట్ సంబంధించినటువంటి అంశంలో ఎవరు ఉండబోతున్నారనేటువంటి ఆసక్తి ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని పేర్లు అయితే మాత్రం ఖరారయ్యాయి. మరికొంతమంది మీద ఒక స్పష్టత రావాల్సి ఉన్న పరిస్థితి కూడా మనకుంది. సో ఎవరు కేబినెట్ లో ఉండబోతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇంకొక వైపు సత్య కూడా ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతున్న సభ వేదిక వద్ద కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పార్టీ కార్యాలయం నుంచి పూర్ణ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ కు కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళినటువంటి పరిస్థితి, గవర్నర్ కూడా కలవబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఒక బ్రేకింగ్ కూడా వచ్చింది. బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. మిగిలినటువంటి అన్ని అంశాలు చూసే ముందు రామారావు, ఏంటి గవర్నర్ ను కలిసేందుకు చంద్రబాబు నాయుడు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి. సో కలిసి ఏంటి కేబినెట్ లో ఉన్నటువంటి జాబితాని ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా, లేకపోతే ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం, లేదా ఏ అంశాలపైన చర్చించబోతున్నారు? శ్రీహరి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే తన నివాసం నుంచి రాజ్భవన్కు బయలుదేరారు. ఆయన మరికొద్దిసేపట్లో రాజ్భవన్కు చేరుకోబోతున్నారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడిని ఈరోజు ఉదయం కూటమి పక్షాల శాసనసభ నాయకుడిగా ఎన్నుకోవటం, ఆ ఎన్నుకున్న తర్వాత దానికి సంబంధించిన తీర్మానాలను 3 పక్షాలు కూడా ఆ తీర్మానాల కాపీలను తీసుకువెళ్లి నేరుగా అచ్చెన్నాయుడు, పురంధేశ్వర్తో పాటు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్, వీళ్ళు ముగ్గురు కూడా తీసుకువెళ్లి గవర్నర్కి అందించారు. అయితే సాంప్రదాయబద్ధంగాను రాజ్యాంగపరంగా కూడా గవర్నర్ వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించనున్నారు. ఆ లేఖ కూడా చంద్రబాబుకు అందించనున్నారు. అయితే ఈ సందర్భంగా రాజ్భవన్ నుంచి ఫోన్ కాల్ రావడంతో తానే వస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు నేరుగా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ని రేపు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రమాణం చేయించేందుకు ఆహ్వానించడం అనేది ఒక సంప్రదాయం. అందువలన చంద్రబాబు నాయుడు ఆహ్వానించడంతో పాటు చూచాయగా అంటే
మంత్రివర్గంలో తనతో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేది కూడా చెప్పే అవకాశం ఉంది అని మాత్రం ప్రచారం జరుగుతుంది. బట్ కాన్స్టిట్యూషన్ పరంగా మాత్రం అయితే మాత్రం చంద్రబాబు ఆయన ఆహ్వానించడం, రేపు మార్నింగ్ ప్రమాణ స్వీకారం ఈ సమయంలో ఉంది, ఈ సమయంలో ప్రమాణం చేస్తాము, తనతో పాటు ఎంతమంది ప్రమాణం చేస్తారనేది, అదేవిధంగా ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఇతర వివరాలు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలు దేశాల కాన్సులేట్ జనరల్స్ కూడా వస్తున్నారు, పైగా కొంతమంది హై కమిషనర్స్ కూడా వస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ గవర్నర్కి వివరించడంతో పాటు ఈ అంశాలన్నీ కూడా ఆయనకి తెలిపి ఆయన్ని ఆహ్వానించడానికి గవర్నర్ వద్దకు రాజ్భవన్ కి చంద్రబాబు నాయుడు మరికొద్ది క్షణాల్లోనే చేరుకోబోతున్నారు. శ్రీహరి. రైట్. సో మనం చూద్దాం, కేబినెట్ పైన కేబినెట్ కూర్పు